హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం నిర్వహించబడింది. క్యాబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించి అందరికీ ఒక శుభవార్తను కూడా దేశ ప్రధాని మోడీ గారు తీసుకున్నారు. 8th PRC కమిషన్ని నియమించాలని కూడా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మిత్రులారా, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటివరకు అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ కమిషన్ని నియమిస్తారు. ఆ 10 సంవత్సరాల పాటు ఆ పిఆర్సీ కమిషన్ నిర్ణయించినటువంటి మేరకు వేతనాలు కానీ వాళ్ళ ఇతర అలవెన్స్లు కూడా కంటిన్యూ అవుతాయి. ఇంత క్రితం 7వ పిఆర్సీని 2016 జనవరి 1 నుంచి కూడా అమలు చేశారు. 7వ పిఆర్సీ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి 2025 డిసెంబర్ 31 వరకే ఉంటుంది. 2026 జనవరి నుంచి 8వ పిఆర్సీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల క్యాబినెట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. దీని ప్రకారం త్వరలోనే పిఆర్సీ కమిషనర్గా ఎవరిని నియమిస్తారో వాళ్ళు తెలియజేసి 1 సంవత్సరం కాలం గడువులో ఈ కమిటీ సిఫార్సులన్నీ కూడా ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకు కూడా వాళ్ళ జీతాలు, ఇతర అలవెన్స్లు కూడా అన్నీ కూడా ఇతర సౌకర్యాలన్నీ కూడా పెంచుతారు. కాబట్టి తగు సమయం ముందుగానే వాళ్ళు 8th PRCని ఏర్పాటు చేయటం వల్ల దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి 2026 జనవరి నుంచి కూడా నూతన వేతనాలతోటి వారి జీతాలు కూడా ఇండెక్స్కి సంబంధించి అంచనాల ప్రకారం పెరుగుతాయి. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.